నా స్క్రీన్ కనిపిస్తుంది కదా? కనిపిస్తుందండి. ఓకే అమ్మ, రైట్. ఈరోజు మనం బ్యాంకింగ్ కంపెనీ, అదేవిధంగా నాన్ బ్యాంకింగ్ కంపెనీ అంటే ఏంటో ఈరోజు తెలుసుకుందామండి. మనకి ఫైనాన్షియల్ సర్వీసెస్లో అందించే వాటిలో బ్యాంకింగ్ కంపెనీ అలాగే నాన్ బ్యాంకింగ్ కంపెనీలు అనేవి చాలా ముఖ్యమైనవి అని చెప్పేసి మనకు అందరికీ కూడా తెలుసు. అమ్మ మ్యూట్లో పెట్టుకోండి. అందరూ కూడా మీ యొక్క మొబైల్స్ అన్ని కూడా మ్యూట్లో పెట్టుకోండి. ప్రసాద్ మీ మైక్ మ్యూట్లో పెట్టుకోండి. రైట్. ఇక్కడ మన బ్యాంకింగ్ కంపెనీ అంటే ఏమిటి, అదేవిధంగా నాన్ బ్యాంకింగ్ కంపెనీ అంటే ఏంటి అనేది విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకున్నాం. బ్యాంకింగ్ కంపెనీ అంటే మనకు అందరికీ కూడా తెలుసు. మీరు థర్డ్ సెమిస్టర్లో బ్యాంకింగ్ థియరీ అండ్ ప్రాక్టీస్ అనే సబ్జెక్ట్ని మీరు చదువుకున్నారు. దాని ప్రకారం మనకి బ్యాంకింగ్ కంపెనీ అంటే ఏంటి అంటే బ్యాంక్ అంటే బ్యాంక్ అనేది డిపాజిట్లను స్వీకరించి లాభాలను ఆర్జించే ఉద్దేశంతో ఇతరులకు రుణాల మరియు అడ్వాన్సుల రూపంలో అందించే సంస్థని ఏమంటామంటే మనం బ్యాంకింగ్ కంపెనీ అని చెప్పి పిలుస్తాం అనే విషయం మనకు అందరికీ కూడా తెలుసు. అయితే బ్యాంక్ అనేది ప్రధానంగా ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరిస్తుంది. స్వీకరించిన వాటిని రుణాలు అడ్వాన్సుల రూపంలో ఇవ్వటం జరుగుతుంది అనే విషయం మనకందరికీ కూడా తెలుసు. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, మొట్టమొదటి జాయింట్ స్టాక్ బ్యాంకులు అనేవి మన దేశంలో ఇండియన్ కంపెనీల చట్టం 1913 ప్రకారం నమోదవటం జరిగింది. అయితే 1917 అలా నాటికి చాలా బ్యాంకులన్నీ కూడా నష్టాల ఊబిలో కూరుకుపోయి ఉన్నాయన్నమాట. తర్వాత మన స్వతంత్రం వచ్చినప్పటికీ బ్యాంకింగ్ వ్యవస్థ అనేది మన దేశంలో సరైన దిశలో లేదు. అందువలన 1949 సంవత్సరంలో ఏం చేశారంటే ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారన్నమాట. 1949లో బ్యాంకింగ్ వ్యవస్థలన్నిటిని కూడా సక్రమంగా నిర్వర్తించాలి, ఇది చేయాలనే ఉద్దేశంతో. కాబట్టి 1949లో ఒక చట్టాన్ని తీసుకొచ్చారనమాట అండి. ఆ చట్టాన్ని బ్యాంకింగ్ నియంత్రణ చట్టము, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ అని చెప్పి పిలుస్తారన్నమాట. ఇది చాలా ముఖ్యమైనది. మన దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థల్ని ఏ విధంగా నియంత్రణ చేయాలి, ఏ విధంగా చేయాలనే ఉద్దేశంతో ఈ చట్టం అనేది పనిచేస్తున్నాను. ఈ చట్ట ప్రకారం బ్యాంకింగ్ కంపెనీ అనేది నిర్వచనం అనేది ఇవ్వటం జరిగింది. బ్యాంకింగ్ కంపెనీ అంటే ఏంటి అనేది 1949 బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, బిఆర్ యాక్ట్ అంటారు, లేదా బ్యాంకింగ్ నియంత్రణ చట్టం అంటారు అన్నమాట. ఈ చట్ట ప్రకారం బ్యాంకింగ్ కంపెనీ అంటే ఏంటో నిర్వచనం అనేది ఇవ్వటం అనేది జరిగింది. దాని ప్రకారం ఏంటంటే, ఖాతాదారుల డిమాండ్పై చెక్కు ద్వారా కానీ, డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా కానీ, మరేదైనా పత్రం ద్వారా రుణాలు ఇవ్వటానికి కానీ, లేదా పెట్టుబడుల కోసం ఉపయోగించటం అనేది ప్రజల నుంచి స్వీకరించిన డిపాజిట్ల నుంచి చేసినట్లయితే దానిని ఏమంటారంటే బ్యాంకింగ్ వ్యాపారము అని పిలుస్తారన్నమాట. దాన్ని బ్యాంకింగ్ వ్యాపారము అని పిలుస్తారు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే,
బ్యాంకింగ్ కంపెనీ అనేది చట్ట ప్రకారం 1949 బ్యాంకింగ్ నియంత్రణ చట్ట ప్రకారం ప్రజల నుంచి డిపాజిట్లను స్వీకరించిన డిపాజిట్లను డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా కానీ లేదా చెక్కు ద్వారా కానీ మరేదైనా పత్రం ద్వారా కానీ రుణాలు మరియు అడ్వాన్సుల రూపంలో అందించడం జరిగినట్లయితే దానిని బ్యాంకింగ్ కంపెనీ అంటారు. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా 2 అంశాలు అనేవి జరుగుతాయి. ఒకటి, ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరిస్తున్నారు. రెండవది, అవసరమైన వారు అంటే పెట్టుబడిదారులు కావచ్చు, ప్రజలకు కావచ్చు, వీరందరికీ కూడా ఒక డ్రాఫ్ట్ ద్వారా కానీ చెక్కు ద్వారా కానీ మరే పత్రం ద్వారా అయినా కానీ రుణాలు మరియు అడ్వాన్సుల రూపంలో అందిస్తున్నారు. ఈ విధంగా అందించటమే బ్యాంకింగ్ బిజినెస్ అన్నమాట. ఆ విషయం మనకందరికీ కూడా తెలుసు. అయితే ఈ బ్యాంకు మరియు బ్యాంకింగ్ కంపెనీ అనే పదాలని అంటే బ్యాంకు అని కానీ లేకపోతే బ్యాంకింగ్ అనే పదాలు కానీ వ్యక్తులు కానీ భాగస్వామ్య సంస్థలు కానీ కొంతమంది వ్యక్తుల సముదాయం కానీ ఉపయోగించరాదన్నమాట. అంటే చూడండి, బ్యాంకింగ్ కంపెనీ అనే పదం లేదా బ్యాంక్ అనేది ఎవరు వ్యక్తులు కానీ భాగస్వామ్య సంస్థలు కానీ వ్యక్తుల సమూహం కానీ ఎవరు కూడా ఉపయోగించడానికి వీలు లేదన్నమాట. అంటే ఇక్కడ బ్యాంకులు డబ్బుతోటే కాకుండా బిల్లులను కూడా వ్రాయొచ్చు. బ్యాంకులు డబ్బులతోటే వ్యవహారాలు కాకుండా బిల్లుల ద్వారా వ్యవహారాలు నడపవచ్చు అన్నమాట. అదేవిధంగా వాటిని డిస్కౌంట్ కూడా చేసుకోవచ్చు. దీనినే బిల్ డిస్కౌంటింగ్ అని కూడా అంటారు. బ్యాంకులు అంటే బ్యాంకులు వివిధ రకాలైన కార్యకలాపాలను నిర్వహించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక వ్యక్తి కానీ వ్యక్తుల సమూహం కానీ భాగస్వామ్య సంస్థ కానీ ఎవరు కూడా బ్యాంకు పేరును ఉపయోగించకూడదు. అంటే ఇక్కడ బ్యాంకు అనేది ఒక సంస్థని గుర్తుపెట్టుకోవాలి లేదా కంపెనీ. ఈ బ్యాంకింగ్ కంపెనీ ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరిస్తుంది. స్వీకరించిన డిపాజిట్లను ప్రజలకు రుణాలు అడ్వాన్సుల రూపంలో చెక్కుల ద్వారా కానీ డ్రాఫ్టుల ద్వారా కానీ మరే ఇతర పత్రాల ద్వారా అయినా అందించడం జరుగుతుంది అనే విషయం మనకి క్లియర్గా అర్థమైంది. అంటే ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడము అనే విషయం మనకు అర్థమైంది. తరువాత ఈ బ్యాంకులకు సంబంధించి మూలధనం అని, బ్యాంకులకు సంబంధించిన మూలధనం. ఉదాహరణకి మన భారతదేశంలో ప్రతి భారతీయ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ అన్నమాట, ఎవ్రీ ఇండియన్ బ్యాంక్ చెల్లించిన మూలధనం అండి తక్కువగా 5 లక్షల రూపాయలు అండి, 5 lakh రూపీస్ ఉండాలన్నమాట. తక్కువ అన్నమాట. అలా కాకుండా కొన్ని ప్రధాన నగరాలు ఉంటాయి. ప్రధాన నగరాలు అంటే ముంబై, కోల్కతా, చెన్నై, ఢిల్లీ, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే 10 లక్షల రూపాయలు ఉండాలి. చెల్లించిన మూలధనం 10 లక్షల రూపాయలు ఉండాలి. తరువాత ఈ మూలధనంలో చందా అయిన మూలధనంలో చెల్లింపైన మూలధనం 50% కంటే తక్కువ అనేది ఉండకూడదు. అంటే చూడండి, బ్యాంకు యొక్క బ్యాంకు కార్యకలాపాలు నిర్వహించబడాలంటే వారి యొక్క చెల్లించిన మూలధనంలో 5 లక్షలు తక్కువగా కాకుండా ఉండాలి. తక్కువ 5 లక్షలు ఉండాలి. అలా కాకుండా మెట్రోపాలిటన్ సిటీస్ అంటాం అన్నమాట. వీటిని మహానగరాలని అంటారు. వీటిలో 10 లక్షల రూపాయలు ఉండాలి. ఉదాహరణకి ఢిల్లీ, ముంబై, చెన్నై, కలకత్తా ఇలాంటి ప్రాంతాలు మెట్రోపాలిటన్ సిటీ 10 లక్షల రూపాయలు ఉంటే బ్యాంకింగ్ వ్యాపారం చేయడానికి అనుమతి అనేది
వస్తుందన్నమాట. తరువాత ఈ బ్యాంకింగ్ నిర్వహణ అనేది, బ్యాంకింగ్ కంపెనీల నిర్వహణ అనేది ఎవరైనా మధ్యవర్తుల ద్వారా, అంటే వీళ్ళని మేనేజింగ్ ఏజెంట్ అని పిలుస్తాను. మేనేజింగ్ ఏజెంట్ల ద్వారా కానీ, లేదా ఎవరైనా దివాలా తీసిన వ్యక్తి ద్వారా కానీ నిర్వహణ అనేది చేయించకూడదండి. నిర్వహణ అనేది చేయించకూడదు. అలాగే జైలుకి వెళ్ళిన నేరస్తులు కానీ, బ్యాంకు లాభాల్లో కమిషన్ ఎవరైనా పొందుతున్నట్లయితే వారు బ్యాంకింగ్ కంపెనీ యొక్క నిర్వహణ బాధ్యతను చేపట్టకూడదన్నమాట. అది అందువలన కొద్దిమంది వ్యక్తుల చేతుల్లోనే ఉండి ఏకస్వామ్యంగా మిగిలిపోకూడదని ఓటింగ్ హక్కుల ద్వారా, అదేవిధంగా చెల్లింపైన మూలధన నిష్పత్తిలో ఈ బ్యాంకుల నిర్వహణను నిర్ణయించడం అనేది జరుగుతుంది. అంటే ఈ బ్యాంకులు అన్నట్లో కూడా ఓటింగ్ హక్కుల్లో 5% అనేది 5% వరకు మాత్రమే ఏ వాటాదారుడైనా పొందడానికి వీలవుతుంది. అంతకంటే ఎక్కువ వాటాను పొందడానికి ఏ ఒక్క వాటాదారుడికి అనుమతి అనేది లేదనే విషయాన్ని మనం అందరం కూడా గమనించాలన్నమాట. అంటే ఇక్కడ చెప్పుకున్న దాని ప్రకారం మనకి ఏంటంటే, బ్యాంకింగ్ కంపెనీ అంటే ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించాలి, తరువాత ప్రజలకు రుణాలు అందించడం, రుణాలు అడ్వాన్స్ రూపంలో అందిస్తుంది, చెక్కు లేదా డ్రాఫ్ట్ ఇతర పత్రాల ద్వారా ఉపయోగించవచ్చు. తరువాత మూలధనం అనేది 5 లక్షలు ఉండాలి. అదే మెట్రోపాలిటన్ సిటీస్లో అయితే 10 లక్షలు మినిమంగా ఉండాలి. అదే విధంగా నిర్వహణ అనేది ఎవరు పడితే వాళ్ళు చేపట్టడం అనేది చేయకూడదు. ఉదాహరణకి దివాలా తీసిన వ్యక్తి కానీ, మేనేజ్మెంట్ వ్యక్తి కానీ, లేకపోతే బ్యాంకింగ్ వ్యాపారంలో లాభాలు తీసుకుంటున్న వ్యక్తి కానీ ఎవరో కూడా వ్యాపారాన్ని నిర్వహించడం అనేది జరగదన్నమాట. ఇవన్నీ చేసిన దానిని ఏమంటామంటే మనం బ్యాంకింగ్ కంపెనీ అంటాం. అయితే ఈ బ్యాంకింగ్ లావాదేవీలపై కొన్ని ఆంక్షలు కూడా ఉన్నాయి, కొన్ని రిస్ట్రిక్షన్స్ లేదా నిబంధనలు ఉన్నాయని చెప్తాం అన్నమాట. ఆ నిబంధనలు ఏంటంటే, మొదటగా సొంత వాటాల సెక్యూరిటీగా బ్యాంకులు రుణాలు మంజూరు చేయకూడదు. అంటే బ్యాంకులో ఉండే వాటా మూలధనం ఏవైతే ఉంటాయో వాటి ఆధారంగా రుణాలు అనేవి ఇవ్వకూడదు, మొదటి కండిషన్. అదేవిధంగా బ్యాంకు డైరెక్టర్ల యొక్క వ్యక్తిగత హామీ పైన రుణాలు ఇవ్వకూడదు. అదేవిధంగా బ్యాంకు డైరెక్టర్లు ఆసక్తి కలిగి ఉన్న సంస్థలకు రుణాలు ఇవ్వకూడదు. తరువాత బ్యాంకులు ఎప్పుడు కూడా తన సొంత కార్యాలయాలకు తప్ప వ్యాపార ఉద్దేశాలతోటి స్థిరాస్తులు అనేవి కొనుగోలు చేయకూడదు అన్నమాట. బ్యాంకులు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వ్యాపారాన్ని కూడా చేయకూడదు. అంటే ఇలాంటి కండిషన్స్ అన్నీ కూడా బ్యాంకింగ్ సంస్థలకి ఉన్నాయన్నమాట. అంటే బ్యాంకులు అనేవి ఎప్పుడూ కూడా వ్యాపార స్వభావంతో పని చేయకూడదు, సేవే లక్ష్యంగా పని చేయాలనే విషయాన్ని ఇక్కడ పేర్కొనడం అనేది జరిగిందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవే కాకుండా కొన్ని రిజర్వ్ బ్యాంకు నియంత్రణలు కూడా ఉంటాయండి. రిజర్వ్ బ్యాంక్ యొక్క అధికారాలు అనవచ్చు, నియంత్రణలు అనవచ్చు అన్నమాట. అంటే ఏంటంటే, బ్యాంకుల యొక్క వ్యాపార కార్యకలాపాలను నియంత్రించడానికి బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం రిజర్వ్ బ్యాంకు కొన్ని అధికారాలు ఇచ్చిందన్నమాట. దాని ప్రకారం ఏంటంటే, ఆ చట్ట ప్రకారం ప్రతి బ్యాంకు కూడా రిజర్వ్ బ్యాంకు నుండి లైసెన్స్ పొందిన తరువాతనే వ్యాపారాన్ని ప్రారంభించాలి. ప్రతి బ్యాంకు కూడా రిజర్వ్ బ్యాంకు నుండి అనుమతి పొందిన తర్వాత మాత్రమే వ్యాపారాన్ని అంటే ఏంటి, బ్యాంకింగ్ వ్యాపారం, మామూలు వ్యాపారం అని కదా,
బ్యాంకింగ్ వ్యాపారాన్ని మాత్రమే చేపట్టాలన్నమాట. అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ యొక్క అనుమతి లేకుండా ఏ బ్యాంకు కూడా తన బ్రాంచీలను మన దేశంలో కానీ, అంటే ఇండియాలో కానీ, విదేశాలలో కానీ స్థాపించడం అనేది జరగకూడదు. తరువాత ప్రతి బ్యాంకు కూడా తన మొత్తం డిపాజిట్లలో 3% రిజర్వ్ బ్యాంకు వద్ద డిపాజిట్ చేయాలి. 3% అంటే తనకు వచ్చిన డిపాజిట్లన్నిటిలో 3% రిజర్వ్ బ్యాంకు వద్ద డిపాజిట్ అనేది చేయాలి. దీనినే మనం ఏమంటామంటే సిఆర్ఆర్ అంటాం, క్యాష్ రిజర్వ్ రేషియో, నగదు నిల్వల నిష్పత్తి అంటాం. ఖచ్చితంగా ప్రతి బ్యాంకు కూడా రిజర్వ్ బ్యాంక్ దగ్గర పెట్టారని, డిపాజిట్ చేయాలని. తరువాత మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి బ్యాంకు కూడా తన కరెంట్ డిపాజిట్లు మరియు టైం డిపాజిట్లు మొత్తం 25% నగదు, బంగారం లేదా సెక్యూరిటీల రూపంలో రిజర్వ్ బ్యాంక్ వద్ద డిపాజిట్లు చేయాలి. నగదు కానీ, బంగారం రూపంలో కానీ, సెక్యూరిటీల రూపంలో కానీ 25% వరకు డిపాజిట్ చేయాలి. దీనినే మనం అంటామంటే ఎస్ఎల్ఆర్ అంటాం. ఎస్ఎల్ఆర్ స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటాం. శాసనాత్మక ద్రవ్యత్వ నిష్పత్తి అంటాం. స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అని చెప్పి పిలుస్తాం. ఏమన్నా వాయిస్ వినిపిస్తుందా? ఓకే, రైట్. ఎవరో రావట్లేదు అని చెప్తున్నారు, ఎందుకని? ఓకే, రైట్. తరువాత ఏదైనా బ్యాంకులకు అవసరమై వచ్చినప్పుడు రిజర్వ్ బ్యాంకు కొన్ని మార్గదర్శక సూత్రాలను కూడా జారీ చేయొచ్చు అన్నమాట. అంటే ఏ వ్యాపారాలు బ్యాంకులు చేయొచ్చు, లేదా బ్యాంకులను తనిఖీ చేయటం, ఇలాంటి కార్యకలాపాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ అనేది తన కార్యకలాపాలను నిర్వర్తిస్తుంది. ఇది మనకి బ్యాంకింగ్ కంపెనీ అనే అంశం గురించి మనకి తెలుసుకోవడానికి. అంటే బ్యాంకింగ్ కంపెనీ అనేది మనకి డిపాజిట్లు స్వీకరించడంతో పాటే. సార్ రమేష్ కృష్ణ గారు, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఒక్క నిమిషం అమ్మ, చెప్పండి. సార్ ఎంతమంది వచ్చారు సార్ క్లాస్? మొత్తం 18 members including you and 16 members మేడం. 16 members. Only 16 members. Yes. So class లో ఎంతమంది అండి మొత్తం? 35 and 35. 35. Only yes, general. Yes madam. Who is CR? మా క్లాస్ రిప్రజెంటేటివ్ ఎవరమ్మా? ఒక్కసారి రెస్పాండ్ అవ్వండి. yes ma'am. ఏం పేరు అన్న పేరు? ప్రసాద్ మేడం. ప్రసాద్, పి ప్రసాద్. yes madam. ఏంటమ్మా మరి అవుట్ ఆఫ్ 35 13 members ఇప్పటికి 15 members వచ్చారు. yes madam. బిలో 50% అటెండెన్స్. మరి ఎట్లా? ఫైనల్ ఇయర్ కదా మీరు? yes madam. 5th సెమిస్టర్ చదివేసి 6th సెమిస్టర్ లో నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జామినేషన్స్ అని ఉంటే వస్తే ఎలా కుదురుతుంది? నేను మెసేజ్ మీకు వాట్సాప్ గ్రూప్ లో ఉన్నావా? సిఆర్స్ వాట్సాప్ గ్రూప్ లో ఉన్నాను మేడం. మరి చెప్పాను కదా, మీకు ఎలిజిబుల్ ఎగ్జామినేషన్ కి అటెండ్ అవ్వాలైనా, మీకు ఈ అమ్మఒడి పథకాలైనా వర్తించాలన్నా మీకు కంపల్సరీ 75% అటెండెన్స్ ఉండాలి. అది ఇదర్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. కాలేజ్కి వస్తే అటెండెన్స్ అని కాదు, ఇంకా కాలేజ్కి వస్తే మీకు ఎప్పుడైనా ప్రజెంట్ పడకపోతే ఆబ్సెంట్ ని ప్రజెంట్ కింద మార్చుకోవచ్చు దానికి. కానీ ఇట్లా ఈ ఆన్లైన్ అటెండెన్స్ అట్లా ఏం వీల్ అవుతుంది కదా. లిస్ట్ ఆఫ్ పార్టిసిపెంట్ అందరూ చూస్తున్నారు. ఇక్కడ మనకి 18 కనిపిస్తుంది, సాతోను నాతోను, అంటే 16 members క్లాస్ ఉన్నారు స్టూడెంట్స్. ఇదే అటెండెన్స్. ఇక వేరే ఆల్టర్నేటివ్ గా దీనికి మార్చడానికి అట్లా ఏమి ఉండదు కదా. మరి చెప్పండి మీ ఫ్రెండ్స్ కి, ఫోన్ నెంబర్లు ఇవ్వండి కావాలి, లేకపోతే మిగతా వాళ్ళ నెంబర్స్ ఎవరైతే రెగ్యులర్ ఆబ్సెంట్ ఉన్నారో నాకు మెసేజ్ పెట్టండి, మీ మన సిఆర్స్ గ్రూప్ లో పెట్టండి, నేను ఫోన్ చేసి చెప్తాను వాళ్ళకి. ఓకే మేడం. ఇర్రెగ్యులర్ గా ఆబ్సెంటీస్ అయితే ఎవరైనా, ఎందుకంటే
మన సార్ వాళ్ళు అవ్వడం లేదు. నేను చెప్తున్నాను వాళ్ళకి రావట్లేదు మేడం అని చెప్తున్నారు. ఇర్రెగ్యులర్ ఆబ్సెంటీస్ సార్కి ఎట్లాగో తెలుసు ఎవరు వస్తున్నారో క్లాస్ కి ఎవరు రావట్లేదో వాళ్ళ దగ్గర అటెండెన్స్ ఎలాగుంటుంది, స్క్రీన్ షాట్లు అన్నీ ఉంటాయి. నాకు తెలియదు కాబట్టి నేను ఇంకొక సార్ వాళ్ళని అడగకుండా నిన్ను అడుగుతున్నా. మీ రెగ్యులర్ గా ఆబ్సెంట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నెంబర్ నాకు పోస్ట్ చేయండి. ఎస్ మేడం. మరీ చెప్తున్నాను, మీరు ఫైనల్ ఇయర్ అయినా సరే ఏమాత్రం అవకాశం ఉండదు. 5th సెమిస్టర్ వరకు చదివి అనవసరంగా లాస్ట్ సెమిస్టర్ లో మీరు నాట్ ఎలిజిబుల్ అయ్యి వెనక్కి వచ్చేస్తారు. మళ్ళీ ఫైనల్ ఇయర్ అంతా చదవాల్సి వస్తుంది. ఓన్లీ 6th సెమిస్టర్ 1 ఇయర్ వేస్ట్ అవుతుంది కదా. ఎస్ మేడం. మరి చెప్పండి మీ ఫ్రెండ్స్ కి, మీ గ్రూప్ మేడం ఈ వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ పెట్టండి. ఓకే మేడం. మేడం సిఆర్స్ గ్రూప్ లేదు మేడం, నా దాంట్లో యాడ్ చేయలేదు మేడం. ఈ నంబర్ యాడ్ చేయలేదు. ఓకే అమ్మా. సరే సార్ సార్ రమేష్ కృష్ణ సార్ ఒకసారి ఈ అబ్బాయి నెంబర్ పంపించండి సార్ నాకు. ఓకే మేడం, పంపిస్తాను. నెంబరు 3rd BCom జనరల్ పి ప్రసాద్ అని చెప్పేసి నాకు ఓకే నెంబర్ మేడం, మెసేజ్ ఓకే. చేయండి. ఓకే మేడం. బాబు ప్రసాద్ చెప్పమ్మా ఒకసారి. అలాగే మేడం, చెప్తాను మేడం. పదే చెప్పు. ప్రిన్సిపల్ మేడం కూడా క్లాస్ మధ్యలో వచ్చారు. మరి అటెండెన్స్ అనేది లేకపోతే ఎగ్జామినేషన్స్ కానీ మీకు స్కాలర్షిప్స్ రావడానికైనా ఏదైనా సరే కంపల్సరీ. ఇంకా ఎవరు ఏమి చేయడానికి లేదమ్మా. నేనైనా ఏం చేయలేను, లేదా సార్ అయినా ఏమి చేయలేరు. ఓకే మేడం. సో ఈ అటెండెన్స్ అన్ని ఎవ్రీడే మేము గవర్నమెంట్ పోస్ట్ చేయాల్సి వస్తుంది. ఈ రోజు క్లాస్ కి మీరు 16 వచ్చారంటే 16 మెంబర్స్ నే సార్ పోస్ట్ చేస్తారు. ఈ తర్వాత ఒకవేళ సార్ ఇంకొకళ్ళు అటెండెన్స్ షార్టేజ్ వస్తుందేమో, పాపం స్కాలర్షిప్ రాదేమో, ఎగ్జామ్ ఎలిజిబిలిటీ ఉండదేమో, ఏమైనా చేయడానికి కూడా ఎవరి చేతుల్లోనూ లేదు. ఇది ఆన్లైన్ కదా. ఎస్ మేడం. ఒకసారి మీకు మీ ఫ్రెండ్స్ కి అందరికి మీకు ఎలాగో క్లాస్ వాట్సాప్ గ్రూప్ లో ఈ వాట్సాప్ గ్రూప్ లో అందరూ ఉన్నారా? 35 మెంబర్స్ ఉన్నారు మేడం. 35 మెంబర్స్ ఉన్నారు కదా సార్. దీంట్లోనే గట్టిగా మెసేజ్లు పెట్టండి. మీరు రాకపోతే ఇంకేం లేదమ్మా, గట్టిగా మెసేజ్ పెట్టండి. వింటే విన్నారు. మీరు నెక్స్ట్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేయాలి ఈ ఇయర్ అనుకుంటే ఈ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్ రాయాలి, క్లాసెస్ రావాలమ్మా. ఏంటి ఓకే మేడం, లేదు చెప్తాను మేము మేడం. నెక్స్ట్ లేదు మేము డిగ్రీని 4 years చదువుతాము అనుకుంటే మీ ఇష్టం. డిగ్రీ 3 years లో కంప్లీట్ చేయాలి అనుకుంటే కంపల్సరీ అటెండ్ అవ్వాలి క్లాసెస్ కి. మేము 4 years లో చదువుతామండి, 5 years లో చదువుతామండి, మాకు ఇప్పుడు డిగ్రీ అవ్వాలని ఆశ ఏమీ లేదండి, పర్వాలేదు మేము స్లోగా చేసుకుంటాం, రిలాక్స్డ్ గా చేసుకుంటామంటే మీ ఇష్టం. ఓకే మేడం, చెప్తాను మేడం. నేను చెప్పానని చెప్పండి. కంపల్సరీ అందరు క్లాస్ రావడం అనేది మ్యాండేటరీ అమ్మా, తప్పదు. మీరు కాలేజ్ ఉన్నట్టు అనుకోండి. మీ జర్నీ మనందరికీ కూడా, మీకైనా మాకైనా జర్నీ ఒకట్లేదు అంతే. యాజ్ యూజువల్ గా కాలేజ్ ఉన్నట్టు మన టైమింగ్స్, మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. మన కాలేజ్ అంటే ఇంకా మార్నింగ్ జూనియర్ కాలేజ్ ఉంది కాబట్టి మనం ఆఫ్టర్నూన్ వస్తున్నాం, కానీ ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నాం కదా. సో మార్నింగ్ టు ఈవినింగ్ కాలేజ్ లో ఉండాల్సిందే. ఐ మీన్ క్లాసుల్లో ఉండాల్సిందే. కాలేజ్ లో ఉండాల్సిందే అంటే మీన్స్ దట్ క్లాస్ లో ఉండాల్సిందే. ఓకే సరే అమ్మా. ఓకే, థ్యాంక్ యూ. మీరు చెప్పండి, ఇన్ఫార్మ్ చేయండి. నేను మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో జాయిన్ అవుతాను, ఏదో క్లాస్ లో జాయిన్ అవుతాను. కంపల్సరీ నాకు అటెండెన్స్ ఇంక్రీజ్ అయ్యి కనిపించాలి. నేను కూడా వాళ్ళకి చెప్పండి ఇట్లా ప్రిన్సిపల్ మేడం చెప్పారు. లేకపోతే ఇంకేం లేదు, ఒకటే. ఇంకా ఎవరు ఏం చేసేది లేదమ్మా. నేనైనా కానీ సార్ అయినా కానీ ఎవరు ఏం చేసేలేదు. మీరు ఏమి చేసేది లేదు. ఈ అటెండెన్స్ బేస్ చేసుకుని మీకు సింపుల్ గా ఎగ్జామినేషన్ వెళ్ళడానికి అవకాశం ఉండదు అంతే. స్కాలర్షిప్స్ కూడా ఎలాగూ రావు, అమ్మఒడి కానీ ఈ పథకాలు ఏమి వర్తించవు. ఇవన్నీ మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకుని ఈ అటెండెన్స్ విషయంలో మాత్రం క్లాస్ కి రెగ్యులర్ గా రావడానికి ట్రై చేయండి. ఓకే ఓకే సార్. రమేష్ కృష్ణ గారు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ రమేష్ కృష్ణ గారు. ఓకే సార్, వస్తున్నానమ్మా, క్లాస్ వస్తున్నాను. హలో బాబు, అర్థమైందా? హలో. కాబట్టి మేము చెప్పే క్లాసులు కానీ లేకపోతే మీరు అటెండ్ అయ్యే క్లాసులు కానీ అన్నీ కూడా రికార్డు చేయబడటమే కాకుండా మేము చెప్తున్నామా లేదనేది కూడా చెక్ చేయడం కూడా జరుగుతుంది. మీరు రావటము, వస్తున్నారా లేదా అనేది కూడా అన్ని పెర్ఫెక్ట్గా ఉండటం జరుగుతుంది. కాబట్టి మన ఫ్రెండ్స్ ఎవరైతే ఇంకా రాలేదు, విద్యార్థి మిత్రులందరూ కూడా వారందరికీ కూడా చెప్పి అటెండ్ అవ్వమని క్లాసులు. స్కాలర్షిప్లు కానీ లేకపోతే వసతి దీవెన కానీ ఇవన్నీ కూడా ఇబ్బంది జరుగుతుంది అన్నమాట. కాబట్టి మీరు ఖచ్చితంగా రావడానికి ప్రయత్నం చేయండి. మిగతా అందరికీ కూడా వాళ్ళు రానంటే ఏం చేయమంటారు సార్? ఎవరైతే రాలేదన్నారో వాళ్ళ నెంబర్స్ పంపించండి అమ్మా. చెప్పారు కదా మేడం గారు, నెంబర్స్ పెట్టమన్నారు కదా. ఎవరైతే రాలేదో వాళ్ళు మీరేం చేయొద్దండి. కేవలం రోల్ నెంబర్, వాళ్ళ నేమ్, రోల్ నెంబర్ పంపించండి చాలు.
సరే సార్. ఇప్పుడు ఏంటంటే మీ రోల్ నెంబర్సే తెలుస్తున్నాయి కదండి నాకు. బాబు ప్రసాద్ మీరు కూడా థర్డ్ బీకామ్ మీ రోల్ నెంబర్ పెట్టండి. మీ అటెండెన్స్ ఇవ్వాలంటే మీ నెంబర్ ఎంతో తెలియదు. అలాగే వీరబాబు, గోపీచంద్ మీరందరూ కూడా మీ పేరు దగ్గరకు వచ్చి థర్డ్ బీకామ్ జీ రోల్ నెంబర్ పెట్టండి. ఎందువల్లంటే స్క్రీన్ షాట్ తీసుకున్నాం కదా, మీ అటెండెన్స్ అనేది ఈజీగా తీసుకోవడానికి అవుతుందండి. ఇదే ఆధారం. మీ క్లాస్లో ఎలాగ రికార్డ్ అవుతుంది. ప్లస్ ఏంటంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నా కానీ మీది రావాలి అంటే కనుక మీ రోల్ నెంబర్ రాజా ఏముద్దండి, ఓన్లీ కేవలం థర్డ్ బీకామ్ జీ రోల్ నెంబర్ పెట్టండి. అర్థమవుతుందండి. వీరబాబు అందరూ కూడానండి మీకు ఎవరు ఫ్రెండ్స్ వచ్చినా కానీ మీరు ఎప్పుడు వచ్చినా ఇదే విధంగా పెట్టాలండి. పెడితే అటెండెన్స్ తీసుకోవడానికి వీలవుతుంది. స్క్రీన్ షాట్లు అనేవి మా దగ్గర రెడీగా ఉంటాయండి. రేపు పొద్దుట చెక్ చేసుకున్న దేని ప్రకారం మీరు అటెండెన్స్ ఇచ్చారు, ఆన్లైన్ అటెండెన్స్ ఏదని ఇవన్నీ చూపించడానికి. కాబట్టి దయచేసి అందరికీ చెప్పండి. ఇంకా వీరబాబు ఎవరు ఆన్ చేసి పక్కకి వెళ్ళిపోయినట్టు ఉన్నారు ఆయన, లేకపోతే వినపడట్లేదు. ఆయన ఏం మారలేదు, ఈ రోజు వచ్చినట్టు ఉన్నాడు ఆయన. ఓకేనండి. ఉన్నాను సార్. అదేనమ్మా మీ నేమ్ మార్చండి. మీ పార్టిసిపెంట్ లిస్ట్ లో చూస్తే అండి థర్డ్ బీకామ్ జీ రోల్ నెంబర్ రావాలి మీకు. సరే సార్. అది మిగతా ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్పండి. ఈ రోజు ఏదైతే మీరు విన్నారో, ఏదైతే చూసారో అదే విషయాన్ని మీరు చెప్పండి. ఓకే రైట్, మనం లెసన్ లోకి వెళ్దాము. ఇక అమ్మా మ్యూట్ చేయండి అమ్మా దయచేసి మీ మైక్ ప్లీజ్. మనం ఈరోజు బ్యాంకింగ్ కంపెనీ అంటే ఏంటో చెప్పుకున్నాము. బ్యాంకింగ్ కంపెనీ అంటే ప్రజల నుంచి డిపాజిట్లను స్వీకరించి వాటిని ప్రజలకు రుణాలు అడ్వాన్సుల రూపంలో డ్రాఫ్టుల ద్వారా కానీ, చెక్కుల ద్వారా కానీ, మరే ఇతర పత్రాల ద్వారా అయినా కానీ ఉపయోగించి అందించడము. ప్రతి బ్యాంకింగ్గా పిలవడాలంటే మినిమం తక్కువలో తక్కువ చెల్లించిన మూలధనం 5 లక్షల రూపాయలు ఉండాలి. అదే మెట్రోపాలిటన్ సిటీస్లో అయితే, మెట్రోపాలిటన్ సిటీస్ అంటే ఢిల్లీ, కలకత్తా, చెన్నై, ముంబై లాంటి ప్రాంతాలలో అయితే 10 లక్షల రూపాయలు చెల్లించిన మూలధనం అనేది ఉండాలి. తరువాత రిజర్వ్ బ్యాంక్ అనేది ఖచ్చితంగా నియంత్రించడానికి చట్ట ప్రకారం అనేది హక్కు అనేది ఉంది అనే విషయాలన్నీ కూడా మనం చెప్పుకోవడం అనేది జరిగింది. అయితే ఈ బ్యాంకుల గురించి మనం ఆల్రెడీ బ్యాంకింగ్ థియరీ అండ్ ప్రాక్టీస్ అనేది దాంట్లో అంటే బ్యాంకులు ఏ ఏ కార్యకలాపాలు నిర్వహిస్తాయి, ఏ ఏ విధులను చేస్తున్నాయి, ఇవన్నీ విషయాలు గురించి కూడా మనం తెలుసుకోవడం జరిగింది. బ్యాంకింగ్ కంపెనీలు కూడా ఫైనాన్షియల్ సర్వీసెస్ని అందించే సంస్థలే. కాకపోతే ఇక్కడ బ్యాంకులు స్వల్పకాలిక సేవలను అందించడం అనేది జరుగుతుందనే విషయాన్ని మనం గమనించాలి. మీరందరూ గమనించండి, బ్యాంకులు ఏం చేస్తాయని తెలుసు అందరికీ కూడా. బ్యాంక్ అకౌంట్స్ అనేవి బ్యాంక్ సేవలను కూడా ఆల్రెడీ మనం ఉపయోగించి ఉన్నాము, పొంది ఉన్నాం కూడా. అయితే ఈ బ్యాంకింగ్ కార్యకలాపాలు కాకుండా బ్యాంకింగ్ కార్యకలాపాలలాగే కార్యకలాపాలను నిర్వహించినట్లయితే వాటిని నాన్ బ్యాంకింగ్ కంపెనీ అంటారు. నాన్ బ్యాంకింగ్ కంపెనీ అని పిలుస్తారు అన్నమాట. అయితే నాన్ బ్యాంకింగ్ కంపెనీ అంటే ఏంటనే విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే నాన్ బ్యాంకింగ్ కంపెనీలను కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియంత్రణ చేస్తుంది. అంటే బ్యాంకింగ్ కార్యకలాపాలు చేపట్టవన్నమాట. అసలు బ్యాంకింగ్ కార్యకలాపాలు అంటే ఏంటో మనం చెప్పుకున్నాం కదా నిర్వచనం ద్వారా. కాబట్టి ఇక్కడ ఏంటంటే బ్యాంకింగ్ కంపెనీకి, నాన్ బ్యాంకింగ్ కంపెనీకి ఏంటంటే ఏ పథకం కింద అయినా సరే, ఏ పథకం కింద అయినా లేదా ఏ పద్ధతి ప్రకారమైన ఏర్పాటు చేయబడ్డ ఒకే ఒక్క అంశం అన్నాడు. బ్యాంకింగ్ కంపెనీకి, నాన్ బ్యాంకింగ్ కంపెనీకి ఏంటంటే ప్రజల నుంచి డిపాజిట్లను స్వీకరించడం అనే విషయం ఉండదు. ప్రజల నుంచి డిపాజిట్లను స్వీకరించడం అనేది జరగదు. ప్రజల నుంచి డిపాజిట్లను స్వీకరించడం అనేది జరగదు.
అది కాకుండా మిగతా కార్యకలాపాలన్నిటిని అంటే ఏంటి, డ్రాఫ్టుల ద్వారా కానీ, చెక్కుల ద్వారా కానీ, మరీ ఇతర పత్రాల ద్వారానైనా సరే రుణాలను లేదా అడ్వాన్సుల రూపంలో అందించే సంస్థలని మనం ఏమంటామంటే నాన్ బ్యాంకింగ్ కంపెనీ అని పిలుస్తాం అన్నమాట. అయితే ఈ నాన్ బ్యాంకింగ్ కంపెనీల గురించి రేపటి క్లాసులో మనం తెలుసుకుందాం. రేపటి క్లాసులో చర్చిద్దాం. ఎందువల్లంటే ఇప్పుడు మనకి ఒక 5 నిమిషాలు ఉంది, కరెక్ట్ 5 లేదా 6 నిమిషాలు ఉంది. ఈ 6 నిమిషాలు మళ్ళీ సగంలో వదిలేస్తాం కాబట్టి నెక్స్ట్ క్లాస్లో మనం ఈ నాన్ బ్యాంకింగ్ కంపెనీల గురించి తెలుసుకుందాం. అయితే ఇప్పుడు బ్యాంకింగ్ కంపెనీల గురించి మనం తెలుసుకోవడం జరిగింది. బ్యాంకింగ్ నిర్వచనం అని తెలుసు. అయితే మరలా ఒకసారి మనం గుర్తు చేసుకున్నాం. బ్యాంకింగ్ కంపెనీ యొక్క ముఖ్యమైన విధులు ఏంటంటే ఆ నిర్వచనంలోనే ఉన్నాయి కదా. ప్రజల నుంచి డిపాజిట్లను స్వీకరించటం, పబ్లిక్ నుంచి డిపాజిట్లు స్వీకరించటం, స్వీకరించిన డిపాజిట్ల నుండి రుణాల అడ్వాన్సుల రూపంలో అందించడం అని చెప్పుకున్నాం. ఇవే కాకుండా బ్యాంకింగ్ కంపెనీలు ఇవే కాకుండా ఇంకా చాలా రకాలైన కార్యకలాపాలను అందించడం అనేది జరుగుతుంది. అవన్నీ కూడా మీకు తెలుసు. చెక్ ఫెసిలిటీస్ని కానీ, లేకపోతే డిమాండ్ డ్రాఫ్ట్ని ఆదరించడం కానీ, లేకపోతే క్రెడిట్ గ్యారంటీ కానీ, లేకపోతే లెటర్ ఆఫ్ క్రెడిట్ కానీ, లేకపోతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ, మొబైల్ బ్యాంకింగ్ కానీ, ఆన్లైన్ బ్యాంకింగ్ కానీ, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ కానీ, ఇలాగా వివిధ రకాలైన కార్యకలాపాలని బ్యాంకులు అందించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న అన్ని అంశాలు కూడా ఫైనాన్షియల్ సర్వీసెస్లో, విత్త సేవల్లో భాగంగానే వస్తాయి. మనం చూస్తే బ్యాంకులు ఎక్కువ ఉద్యోగ అవకాశాలను కల్పించడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు గమనించాల్సింది ఏంటంటే విత్త సేవల ద్వారా ఎక్కువ ఉపాధిని దేశంలో పొందటం జరుగుతుందనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తించాలి. అయితే ఈ బ్యాంకింగ్ కంపెనీలు అన్నీ కూడా ప్రభుత్వ యొక్క అజమాయిషీలో, ప్రభుత్వం యొక్క నియంత్రణలో ఉంటాయి అనే విషయం కూడా మనకు తెలుసు. ఆ ప్రభుత్వ యొక్క నియంత్రణ లేదా పర్యవేక్షణ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. భారతదేశంలోని బ్యాంకులన్నిటికీ బ్యాంక్ అని కానీ, లేకపోతే ప్రభుత్వ బ్యాంకు అని కానీ, లేకపోతే అంతిమ రుణదాత అని కానీ, కరెన్సీ నోట్లను ప్రింట్ చేయడం కానీ, ఇలాంటి కార్యకలాపాలన్నిటిని గూర్చి కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాయే నియంత్రణ చేస్తూ పర్యవేక్షిస్తుంది. ఎవరి తరపున? ప్రభుత్వం తరపున. రిజర్వ్ బ్యాంకు యొక్క కేంద్ర కార్యాలయం అనేది ముంబైలో ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని 1935 ఏప్రిల్ 1న ప్రారంభించడం జరిగింది. 1935 ఏప్రిల్ 1న ప్రారంభించారు. దీనిని 1948 ప్రభుత్వ ప్రాతినిధ్య చట్టం ప్రకారం 1949 సంవత్సరంలో దీన్ని రెగ్యులరైజేషన్ చేయడం జరిగింది అన్నమాట. జాతీయకరణ చేయడం జరిగింది. ప్రభుత్వ బ్యాంకు కింద మార్చడం అనేది జరిగిందన్నమాట. ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కిందే ఇప్పుడు బ్యాంకింగ్ కంపెనీలు కానీ, నాన్ బ్యాంకింగ్ కంపెనీలు కానీ పర్యవేక్షణ అనేది జరుగుతుంది. ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం, ఆర్బిఐ ప్రకారం నాన్ బ్యాంకింగ్ కంపెనీ అంటే ఏంటో, లేకపోతే నాన్ బ్యాంకింగ్ కంపెనీ అనేది ఎటువంటి కార్యకలాపాలను నిర్వర్తించాలనే అంశాలని గూర్చి కూడా తెలియజేయడం జరిగిందండి. ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం ప్రకారం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం ఏంటంటే ఒక సవరణ చట్టం తీసుకొచ్చిందండి 1997లో. దీనిని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ యాక్ట్ అని కూడా అంటారు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ యాక్ట్ అంటారు అన్నమాట. బ్యాంకింగ్ ఇతర సంస్థ అని అంటారు. దానిలో ఏవేమి నిబంధనలు ఉన్నాయి ఏంటనేది తెలుసుకుని దాని యొక్క ముఖ్యమైన విధులు ఏంటనేది తరువాత క్లాస్లో మనం తెలుసుకుందాం. ఓకేనండి, అర్థమైందా? ఓకే, చెప్పండి అమ్మా. మిగతా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫోన్ చేయండి.
ఫోన్ చేసి అందరూ కూడా చెప్పండి ఖచ్చితంగా, లేకపోతే నేనే ఫోన్ చేస్తాను. ప్రసాద్ ఓకే సార్.